మాతా కీ జై. భారత మాతా కీ జై. భారత మాతా కీ జై. ఈరోజు కోటూరు మండల బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ తీసుకోవడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్న కాంగ్రెస్ పార్టీ జయరాం రమేష్, సీనియర్ నాయకులు జయరాం రమేష్, వేణుగోపాల్ గారు ప్రెస్ మీట్లో నిన్న విలేకరుల సమాధానానికి బంగ్లాదేశ్ యొక్క దాని విషయం ఒకటి అడగమని అడుగుతుంటే దానికి వాళ్ళు సమాధానం చెప్పలేక, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేక ఆ విలేకరు సమావేశం కూడా ఏదో కొనుక్కుంటా వెళ్ళిపోయారు. మరి ఆ రోజున బంగ్లాదేశ్ పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు ఇందిరాగాంధీ వాళ్ళకి బంగ్లాదేశ్ వాళ్ళు కొమ్ము కాసి వాళ్ళని ఇండియాకి తీసుకొచ్చి శరణార్థులుగా చేసినటువంటి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అప్పటి నుంచి కూడా బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి అండగా ఉంటుంది. ఈ రోజున కూడా అదే పందాలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఈ రాహుల్ గాంధీ కూడా అదే పందాలో ముస్లిమ్స్కి సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఈ దేశంలో ప్రజలు ఎవరు నమ్మేయట్లేరు. వాళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చేసిన అరాచకాలు కానీ, వాళ్ళు చేసిన ఇవి కానీ, మరి ఆ రోజున ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ ఎంతో తీసుకొచ్చి పాకిస్తాన్ నుంచి వాళ్ళు యుద్ధం చేసినప్పుడు ఆ రోజున మరి సపోర్ట్ చేసి ఇండియా సపోర్ట్ చేసి మరి వాళ్ళని కాపాడినందుకు ఇవ్వాలి. దానికి మన మీద ఏంటో అన్నం పెట్టిన వాళ్ళే చేతులు నరికినట్టుగా మరి ఇండియా మీద వాళ్ళకి ఏంటో కానీ ఆ ఢిల్లీలో ఉన్న బంగ్లాదేశ్ శరణార్థులు కానివ్వండి, బెంగాల్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ శరణార్థులు వచ్చేసి వాళ్ళ యొక్క వేషాలు, వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు కానీ అలాంటివి కూడా చేసి ఈ ఢిల్లీలో కానీ బెంగాల్లో కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా మోడీ గారి యొక్క ప్రభుత్వంలో, అమిత్ షా గారి హోంమంత్రి గారు అమిత్ షా గారి నాయకత్వంలో ఇక్కడి నుంచి అట్లా సాగం. ఇక 2-3 నెలల్లోనే ఢిల్లీలో ఉన్నటువంటి బంగ్లాదేశ్లు కానీ, బెంగాల్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానీ వారి స్వదేశానికి వెళ్ళిపోవటానికి మరి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది శరణార్థులు వెళ్తున్నారు. మీరు డైలీ టీవీలోనూ పేపర్లు చూస్తున్నారు. రైలు కూడా ఖాళీ లేకుండా భయవేసి వెళ్తున్నారు. ఇలాంటిది ఇంకా 2-3 నెలల్లో కూడా బంగ్లాదేశ్ ఇండియా నుంచి తరిమి కొట్టేదాకా ఈ బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఆయన కృషినిస్తూ ఉన్నారని నేను ఈ సభాముఖంగా తెలుస్తున్నాను. నమస్కారం. నిన్నటి రోజున బీసీసీఐ భారత క్రికెట్ నియంత్రణ మండలి ఏదైతే బంగ్లాదేశ్లో హిందూ సోదరులను అత్యంత దారుణంగా మతం పేరు మీద అపీజ్మెంట్ చేసి చంపుతున్నారో దానికి నిరసనగా బంగ్లాదేశ్ క్రికెటర్లని ఈసారి ఐపీఎల్ నుంచి పూర్తిగా రిలీజ్ చేసేసి వాళ్ళకి ఐపీఎల్ ఆడకుండా చేసినందుకు గాను భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు జైషా గారికి, అలాగే ఆ కమిటీ మొత్తానికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ మీద వ్యతిరేకతను తీసుకురావడానికి, ఒక రెవల్యూషన్ తీసుకురావడానికి ప్రధాన కారకులైనటువంటి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ దేవకీ నందన్ ఠాకూర్ మహారాజ్జీ గారికి, అలాగే ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ విధానసభ క్షేత్రం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంగీత్ సోమ్ గారికి, అలాగే మరి మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారికి కూడా ఈ సందర్భంగా కోటూరు మండల భారతీయ జనతా పార్టీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవడం కూడా జరుగుతుంది. ఈరోజు కోడూరు మండలంలో పత్రికేయుల సమావేశం నిర్వహించడానికి కారణం, నిన్న బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగే దాడిని గురించి మీ పార్టీ యొక్క అభిప్రాయం ఏంటని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జయరాం రమేష్ గారిని, కేసీ వేణుగోపాల్ గారిని ప్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు దానికి సమాధానం చెప్పకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి లేచి వెళ్ళిపోయారు. హిందువుల మీద వాళ్ళకుండా ద్వేషం ఏంటో మరొకసారి బయటపడింది. కాంగ్రెస్ పార్టీ హిందువుల మీద ఫస్ట్ నుంచి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకే వాళ్ళు హిందువుల మీద వాళ్ళకుండా ద్వేషం నిన్నటితో బట్టబయలైంది. హిందువులారా, కాంగ్రెస్ పార్టీని ఒక కంట కనిపెట్టండి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. చాలా ప్రమాదం పొంచి ఉందన్నమాట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అంటూ రాదనుకోండి, వస్తే మాత్రం భారతదేశం ఎంత విచ్ఛిన్నానికి గురవుద్దో ఒకసారి గమనించి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతున్నాను.